హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే వార్తకను. జొన్నల్లో ఫైబర్ బాగా ఉంటుంది కాబట్టి జొన్నలతో దోశలే కాకుండా ఊతప్పం ఇలా చేసుకొని తినండి, ఎంతో బాగుంటుంది. డయాబెటీస్ కూడా కంట్రోల్లో ఉంటుంది. మరి ఎలా తయారు చేద్దామో చూద్దాం రండి. ఒక గిన్నె తీసుకొని అందులో ఒక గ్లాస్ మినప్పప్పు వేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని వీటిని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న మినప్పప్పులోకి మునిగేంత వరకు నీళ్లు పోసుకొని కనీసం 4 గంటలు నానబెట్టుకోండి. మూత మూసి పక్కన పెట్టండి. ఏ గ్లాస్తో అయితే మినప్పప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసుల జొన్నలు తీసుకొని వీటిని కూడా ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న వాటిలోకి మునిగేంత వరకు నీళ్లు పోసుకొని మూత మూసుకొని కనీసం 6 గంటలు పక్కన పెట్టండి. మినప్పప్పు మెంతులను ఒక దాంట్లో, జొన్నలను ఒక దాంట్లో సపరేట్గా నానబెట్టుకోండి. నానబెట్టుకున్న జొన్నల్లో నుంచి నీళ్ళన్నీ వంపేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోండి. మెత్తగా మిక్సీ చేసుకున్న ఈ జొన్నలను ఒక గిన్నెలోకి తీసుకోండి. అదే మిక్సీ జార్లో మినప్పప్పులో ఉండే నీళ్ళన్నీ వంపేసుకొని మినప్పప్పును కూడా అందులో వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోండి. మెత్తగా మిక్సీ చేసుకున్న మినప్పప్పును కూడా గిన్నెలోకి తీసుకొని రెండింటిని బాగా కలుపుకోండి. ఊతప్పం మంచి కలర్లో రావాలంటే పావు గ్లాస్ అటుకులను 10 నిమిషాల ముందుగా నానబెట్టుకొని మిక్సీ జార్లో వేసుకొని వీటిని కూడా మెత్తగా మిక్సీ చేసుకొని గిన్నెలోకి తీసుకొని వీటన్నింటిని చేతితో బాగా కలుపుకోండి. అటుకులు వేసి మిక్సీ చేసుకోవడం వల్ల ఊతప్పం మంచి కలర్లో వస్తుంది. గిన్నెలోకి తీసుకున్న వీటన్నింటిని చేతితో ఒకసారి బాగా కలుపుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని మరొకసారి అంతా బాగా కలుపుకొని మూత మూసుకొని 8 గంటలు ఫర్మెంటేషన్ కోసం పక్కన పెట్టండి. 8 గంటల తర్వాత మూత తీసి చూద్దాం. పిండి చూడండి ఎంత బాగా పొంగిందో. ఇలా పొంగినట్లయితే బాగొస్తాయి. గరిటెతో ఒకసారి అంతా బాగా కలుపుకొని ఈ పిండితో ఒకరోజు దోశలు, ఒకరోజు ఊతప్పం, ఒకరోజు పొంగనాలు ఇలా చేసుకోవచ్చు. మిగిలిన పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని అందులో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత బాండీలో వేసుకోండి. మీడియం సైజులో ఉండే ఉల్లిగడ్డను సన్నగా కట్ చేసుకొని బాండీలో వేసుకోండి. 3 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వీటిని కూడా బాండీలో వేసుకోండి. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేగిన తర్వాత శనగపప్పును 1/2 అవర్ ముందుగా నానబెట్టుకోండి. నానబెట్టుకున్న వీటిని కూడా అందులో వేసుకొని అందులో నానబెట్టుకున్న శనగపప్పును కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోండి. 1 నిమిషం పాటు ఇలా వేయించుకున్న తర్వాత శనగపప్పు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయండి. ఇలా తయారు చేసుకున్న దీన్ని పిండిలో వేసుకొని కలుపుకోండి. అంతా గరిటెతో ఒకసారి బాగా కలుపుకొని గ్యాస్ ఆన్ చేసుకొని పెన్నం పెట్టుకొని 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆనియన్తో అంతా స్ప్రెడ్ చేసుకోండి. ముందుగా మనం తయారు చేసుకున్న బ్యాటర్ను ఒక గిన్నెతో తీసుకొని పెన్నం మీద వేసుకొని నెమ్మదిగా స్ప్రెడ్ చేసుకోండి. ఎక్కువ పల్చగా చేసుకోవద్దు, ఊతప్పం మందంగానే ఉంటుంది. అంచుల వెంట నెయ్యి వేసుకొని ఒక సైడు కాలిన తర్వాత మరొక సైడు తిప్పి వేసుకోండి. ఇలా 2 వైపులా కాల్చుకున్న దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి. అలాగే మిగతా వాటన్నింటిని కూడా చేసుకోండి. ఎప్పుడు బియ్యంతోనే కాకుండా ఊతప్పం అనేది జొన్నలతో చేసుకొని తినండి, ఎంతో బాగుంటాయి. రెగ్యులర్గా చేసుకునే బియ్యం దోశల కన్నా కూడా ఇలా జొన్నలతో చేసుకొని తినండి, ఎంతో బాగుంటాయి. మీరు కూడా తప్పక ట్రై చేయండి. మరి మీకు ఎలా వచ్చాయనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.